మాసములకెల్లా మొదలు చైత్రమాసమున, తిథులకెల్లా మొదలు పాడ్యమాసమున, వారములకెల్లా మొదలు ఆదివారమును, వ్రతములకెల్లా మొదలుకు శ్రీ కేదారేశ్వర వ్రతమును ననుగు. ఈ వ్రతమును దరిద్రుడు నోమినను ధన కనక వస్తు వాహనములు కలిగి పుత్ర పౌత్రాభివృద్ధి ఐశ్వర్యములు కాంచుతురు. ఈ వ్రతము ఆచరించిన వారలో ఇహమందు భక్తియు పరమందు ముక్తియు కలుగును. ఈ కేదారేశ్వర వ్రతము చేయువారలు అశ్వయుజ శుద్ధ మొదలుకొని 21 దినములను ప్రతిదినమును ఉత్తరేణి పుడకతో దంతధావనం చేసి మంగళ స్నానం ఆచరించి శుచిర్భుతుడయి గృహమును గోమయమును నరికి ముత్యపు ముగ్గులు పెట్టి పచ్చని తోరములు జుట్టి పాలవేలిని అలంకరించి క్రింద ముత్యాల గద్దె పీట నుంచి దానిపై పరమేశ్వరుని ప్రతిష్ఠించి ఇంద్ర అగ్ని యమ నైరుతి వరుణ వాయు కుబేర ఈశానుల నష్టదిక్పాలకులు నింపి పంచ నైవేద్యములను అనుకూర్చి కన్నె పొడచ వలికిన తెల్లని నూలును ఎర్రని పట్టును 21 పోగులు పోసి 21 ముడులు వేసి పంచామృతములు చిరికి తోరము శ్రీ కేదారేశ్వరుని ఎదుట నిలిపి 21 జాతి పువ్వులను 21 పోగుల తోరణములను 21 పసుపు ఉండలను 21 ఆకులను 21 భక్షములను కస్తూరి మొదలగు పరిమళ ద్రవ్యములను శ్రీ మన్మహాదేవునికి సమర్పించి పరివారం దేవత సహితుండగు పరమేశ్వరుని సువర్ణ పుష్పములు మొదలగు పూజా ద్రవ్యములు పూజించి పంచభక్షములు నివేదం విడి 21 మారు నమస్కరించి శ్రీ కేదారేశ్వరుని ప్రార్థింపవలెను. ఈ విధమున ప్రతి సంవత్సరమును నోమిన వారికి సకల ధాన్యములను ధన కనక వస్తు వాహనమును కలిగి ఉండునని ఆనతిచ్చాను. ఈ వ్రతము గౌరీదేవి నోమి ఈశ్వరుని అర్ధదేహమును గొనియే. సత్యదేవి నోమి ఇంద్రునకు పత్ని ఆయను. ఇంద్రుడు నోమి స్వర్గమునకు అధిపతి ఆయను. కిన్నెర కింపురుషాదులు నోమి స్వర్గ సౌఖ్యములను నొందుచుండిరి. రంభేశ్వరి మేనకాదులు నోమి అమృత శరీరులైరి. అగస్త్య మార్కండేయులు నోమి సర్వపూజ్యులైరి. కృతయుగమున బలిచక్రవర్తి నోమి ఇంద్రాదుల జయించను. రఘునాయకుడు నోమి రావణాదుల వధించను. గంగాదేవి నోమి శివుని జటాజుట ముందు నిలిచెను. విష్ణుదేవుడు నోమి వైకుంఠాధిపతి ఆయను. బ్రహ్మదేవుడు నోమి సత్యలోకమునకు ప్రభువు ఆయను. బ్రహ్మదేవుడు కశ్యప బ్రాహ్మణును పిలిచి 4 యుగములుండు వారిచే కేదారేశ్వర వ్రతమును నోమింపుమని ఆజ్ఞ ఇచ్చాను. అంత కశ్యప ప్రజాపతి స్వర్గమునకు పోయి చతుర్యుగముల యందును శ్రీ కేదారేశ్వర నోమించుమని ఇంద్రునకు సెలవిచ్చను. ఇంద్రుడు 3 లోకముల యందు ఉండు వారిచే నోమించను. లక్ష్మీదేవి నోచి విష్ణుమూర్తి యొక్క వక్షస్థలమున నిలిచెను. రోహిణీదేవి నోమి చంద్రునకు భార్య అయ్యను. సరస్వతీదేవి నోమి బ్రహ్మదేవుని వాక్యందుండెను. ఈ 6 నోచి చక్రవర్తులను మహారథులను నైరి. ద్వాపరమున ధృతరాష్ట్రుని భార్యకు గాంధారి నోమి 100 కుమారులను 1 కుమార్తెను గనియే. పాండురాజు భార్యకు కుంతిదేవి నోమి ధర్మజ భీమార్జులను నకుల సహదేవులను కనియే. అర్జునుడు నోమి పాశుపతాశ్రమం నొందెను. ఈ పాండవులు 5 నోమి బహుకాలము రాజ్యము చేసిరి. అంతట కలియుగము ప్రవేశింపగా మానవులు పాపములు చేసి యమలోకమునకు పోవుచుండా యముడు బ్రహ్మదేవుని కడకేగి కొందరు మాత్రము ధర్మము తప్పక శివలోకమునకు పోయిరి. కానీ మిగిలిన ప్రజలందరూ నా లోకమునకు వచ్చుచున్నారు. నా లోకము చాలదు కావున కొందరిని పుణ్యాత్ములుగా చేయు ఉపాయము ఆలోచించి వేడినంత బ్రహ్మదేవుడు కశ్యప బ్రాహ్మణును పిలిచి నీవు భూలోకమునకు పోయి సకల పాపములు దూరంగా పూజలు చేయించి శ్రీ కేదారేశ్వర ప్రజలచే నోమింపుమని పలికినంత కశ్యపుండు పుడమికి రాగా కాంచీ పట్టణము పాలించు కాంతార విష్ణుండను రాజు ఎదుర్కొని సాష్టాంగ ప్రణామములు చేసి పాద్యములీడి పూజించి మీరు తమ పట్టణమునకు కొనిపోయి సింహాసనాసీనం చేసి స్వామి మీరు వచ్చిన ప్రయోజనము మా కానతీమని కశ్యప ప్రజాపతి ఇట్లనియే. బ్రహ్మదేవుడు భూలోకమునకేగి కేదారేశ్వర వ్రతము ప్రజలకు బోధించి రమ్మనిన వచ్చితినని చెప్పాను. కాంతార విష్ణువును సందర్శించి కశ్యపుడు చెప్పిన చొప్పున
నోమిన వాడ ఆయన. ఆ నగరవాసులను కేదారేశ్వర వ్రతమున నోమిరి. అంత కశ్యపుండు వారిని దీవించి ఉజ్జయిని మహంకాళి పట్టణమునకు వచ్చెను. ఆ పట్టణమునకు రాజగు విక్రమాదిత్యుని సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి యాజకులను పూజించి వారిని తోడుకొని పోయి నిజ గృహమున సింహాసనాసీనులను చేసి వారి అనుమతి తాను గూర్చిని, స్వామి మీరు వచ్చిన ప్రయోజనం మానదీమనిన కశ్యపుండు బ్రహ్మదేవుడి యాజ్ఞచే భూలోకమున శ్రీ కేదారేశ్వర వ్రతము రజలచే నోమింపుమని నోమించ వచ్చిదిని. అంత నా రాజు సందర్శించి తన నగరమందరి ప్రజలను నోమింప చేసెను. శ్రీ కేదారేశ్వరుని చూసి షోడశోపచార్యాలను పూజించి ఈ వ్రతం ఆచరించను. అంత నా కశ్యప మహర్షి వచ్చిన వారాలు దీవించి పోవచ్చు. విప్రుండని విధమున జడి దరిద్రుడై విచారణ పడుచుండగా వాని దారిద్ర్యము పోగొట్టు తలిచి వానిచే శ్రీ కేదారేశ్వర వ్రతము నోమించను. అంత నా బ్రాహ్మణునకు 2 కూతుళ్ళు కలిగిరి. అందు పెద్దది పుణ్యవతి అనియు చిన్నది భాగ్యవతి అని పేరొందెను. అష్టైశ్వర్య సంపన్నులై ఉండేది. వారంలో పెద్దది అగు పుణ్యవతిని కాంతార విష్ణువును రాజు చూసి మోహించి దాని తండ్రిని నీ కుమార్తెను నాకు ఇమ్మని అడిగాను. అందుకు బ్రాహ్మణుడు సంతసించాను. పిదప నా రాజు సకల సమానములతో వచ్చి ఆ పుణ్యవతిని వివాహం వాడి కొనిపోయాను. అటు వెనుక ఉజ్జయిని మహంకాళి పట్టణమును పాలించు విక్రమాదిత్యుడు వచ్చి భాగ్యవతి అను నీ చిన్న కూతురును నాకు ఇమ్మని బ్రహ్మదేవుని అడగగా ఆ విప్రముఖ్యుడు సందర్శించాను. పిదప నా విక్రమాదిత్యుడు సకల సన్నాహములతో వచ్చి భాగ్యవతిని వివాహం ఆడి కొనిపోయాను. అంత నా విప్రకన్యలిద్దరు కేదారేశ్వరం ఆచరించి దానివలన సకలైశ్వర్యం వచ్చి తులుతూగుతుండేది. అందుమీదట భాగ్యవతి కనకంబుల ముందర కేదారేశ్వరం తోరణము నల్లగా నున్నదని ఊడదీసి సమీపంలో కాకర చెట్టు ఉండగా దాని మీద పారవేశను. అది మొదల చెట్టు పువ్వులతో పిందెలతో లెక్కలేని కాపు కాయసాగాను. ఆ అపరాధమున భాగ్యవతికి శరీరంలో వ్రణములు లేచి చీము నెత్తులు బలమే కారచుండెను. ఇట్లు దానికి బాధ అధికమవుటచే రాజు సహించలేక ఆమెను ఇంటిలో నుండనీయక ఊరి నుండి వెడలగొట్టెను. అంత దుర్వాస మహాముని దివ్య దృష్టితో చూసి ఈ భాగ్యవతి కేదారేశ్వర వ్రతమును ఉల్లంఘనము చేసినని గ్రహించి మంత్రించి తోరణము 51 మెడకు కట్టెను. ఆ మీదట ఆమెకు కణతులు గడ్డలు పోయి చీము నెత్తులు కారట మానెను. ఆ ఋషి ఆమెకు అన్నోదకములు సెలవు చేయించి ఆ భాగ్యవతి కేదారేశ్వర వ్రతమును ఉల్లంఘనము చేసే వరకు 2 నెలల గర్భము నిలిచి ఉండెను. ఆ గర్భము వృద్ధిగాంచి నవమాసమును నిండినంత దుర్వాస ఆశ్రమమున బాలుడు కలిగెను. ఆ శిశువు మహాతేజ సంపన్నుడై ఉండెను. అతనికి జాతక కర్మాదులు చేయించి విజయసింహుండను పేరు పెట్టించెను. ఆ చిన్నవాడు 8 సంవత్సరాల ఈడు కలవాడై, అమ్మ మా తండ్రి ఏడి, మా బంధువులేరి, మన పట్టణం ఏది చెప్పుమని అడగా ఆ భాగ్యవతి దుఃఖించి కుమారుని దగ్గర తీసుకుని, కొడుక నా గతి చొప్పున ఈ కష్టము వచ్చను. మీ పట్టణము ఉజ్జయిని మహంకాళి అనున్నది. మీ తండ్రి విక్రమాదిత్యుడు, మీ పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మీ పెద్ద తల్లి పుణ్యవతి. నాది కర్మమున నీ తండ్రి సహించక వెడలగొట్టగా ఈ మార్గమున వచ్చి ఈ ఆశ్రమమును చేరితిని. ఈ మునీశ్వరుడు కరుణించి నా కర్మ విమోచనం చేయించను. ఈ మహర్షి నాకు తల్లి తండ్రి అని ఇచ్చటనే ఉంటిని అని చెప్పాను. అంతటా నా పుత్రుడు తల్లిని గాంచి, అమ్మ నేను పెద్ద తల్లి వద్దకు పోయి వస్తువాహనములు అడుగుకొని వచ్చేదనని చెప్పి ఆ మహర్షికి తల్లికి నమస్కరించాను. అంతటా వారు ఆ బాలకుని దీవించి యాజ్ఞ ఇవ్వగా అతడు బయలుదేరి వెడలి పెద్ద తల్లియుండు కాంచీపట్టణము చేరి పుణ్యవతి పెద్ద తల్లి గృహమును విచారించుపోగా ఆ గృహద్వారమున పరిచారకులు అడ్డగించగా పుణ్యవతి మాకు పెద్ద తల్లి అని చెప్పాను. అంతటా పరిచారకులు పోయి పుణ్యవతికి చెప్పగా ఆమె వచ్చి ఆ బాలకుని చూసి కుశలం పడిగి అంతఃపురంలోనికి గొరిపోయి స్నానం చేయించి భోజనం పెట్టించి వాడు భుజించిన కనుక
వానిని చూసి మీకు ఇంత కర్మము వచ్చెను, ఇన్ని దినముల నుండి శ్రమపడుచు రాకపోతురని విచారించి అతనిని కొన్ని దినములు ఉంచుకొని పిమ్మటన ఆ బాలకుండి వెళ్ళుటకు సెలవిమ్మని పెద్ద తల్లిని అడగగా ఆమె సమ్మతించి చాలినంత ద్రవ్యం ఇచ్చి వాని వెనుక పరిచారకులను ఇచ్చి పంపాను. అంతటా కేదారేశ్వరుడు కోపించి దారిలో ఆ ద్రవ్యమంతయు మాయం చేసి దానికి ఆ చిన్నవాడు దుఃఖపడుతూ తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అది విని ఆమె చిన్నపిల్లవాడిని చింతపడవద్దని చెప్పి కొన్ని దినం నుంచుకొని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు కొంత దూరం వచ్చి ఆకలి కొని అచటను ఒక కొలనుండగా దాని గట్టున ద్రవ్యమును పెట్టి భోజనం చేయుచుండగా దారిదేవుడు వచ్చి ద్రవ్యమంతా కొలనులో పడవేశాను. అంతటా నా చిన్నవాడు చూసి దుఃఖపడి తిరిగి కాంచీ పట్టణమునకు వచ్చి తన పెద్ద తల్లికి జరిగిన స్థితి తెలియజెప్పాను. అది విని ఆమె వారిని కొన్ని దినములు ఉంచుకొని మరలా కొంత ద్రవ్యం ఇచ్చి పంపాను. అంతటా వాడు వచ్చుచుండగా త్రోవలో కొందరు దొంగలు వాని ద్రవ్యమును దోచుకుపోయిరి. దానికి వాడు దుఃఖపడి ఏమీ తోచక విచారపడుచుండగా నోమిన వారికి నోముకొద్దు, నోమని వారికి ఇలా కష్టము కలుగును అని ఆకాశవాణి పలికాడు. అది విన్న చిన్నవాడు తిరిగి పెద్ద తల్లి వద్దకు పోయి ఆమెకు దొంగలు కొట్టిన సంగతియును ఆకాశవాణి పలికిన పలుకును చెప్పాను. ఆకాశవాణి పలుకుల గురించి పెద్దలను అడగగా వారు యోచించి విని తల్లి ఏ వ్రతమునైనా ఉల్లంఘనం చేసి ఉండనని పలికింది. అంత నా పుణ్యవతి చిన్నవాణిని చూసి అమ్మ కేదారేశ్వర వ్రతం నోముచున్నదా అని అడగగా దానికి ఆ చిన్నవాడు నేను ఎరగను, ముందే నోచున్నావు కానీ నేను తిరిగినప్పటి నుండి ఆమె నోచుడలేదు అని చెప్పాను. దాని మీద ఆమె విచారించి వానిని నోమించి కేదారేశ్వర తోరణం వాని మెడకు వేసి వానికి చాలా ద్రవ్యం ఇచ్చి పంపాను. వాడు బయలుదేరి వచ్చుచు మధ్య మార్గమున గల కొలను వద్దకు వచ్చి ఆకలి కొని భోజనం చేయుచుండగా కేదారేశ్వరుని దర్శనమిచ్చి నీ సొమ్ము మాకెందుకు అని చెప్పి మునుపు దారిలో మాయం చేసిన ధనము తీసుకువచ్చి ఇచ్చాను. అది కొని సంతోషించి వచ్చుచుండగా గాలిదేవుని దర్శనమిచ్చి మీ ద్రవ్యము మాకెందుకు అని ఇచ్చాను. తిరిగి కొంత దూరం వచ్చేసరికి దొంగలు కూడా తాము ముందు పిల్లవాని వద్ద సంగ్రహించిన ధనము కూడా తెచ్చి ఇచ్చిరి. అందుకు పిల్లవాడు మిక్కిలి సంతోషపడి వచ్చుచుండగా వానికి తండ్రియగు విక్రమాదిత్యుడు వేటకై వచ్చి అదే మార్గము నుండి పోవుచున్న ఆ చిన్నవాణిని గాంచి అతని తేజస్సుకు ఆశ్చర్యపడి ఇతడు ఎవరి కుమారుడో విచారించుండని తన పరిచారకులకు ఆజ్ఞ ఇచ్చాను. అంత వారు ఆ బాలుని గురించి విచారించి వారిని వెంట పెట్టుకొని రాజు వద్దకు తీసుకువచ్చి మీరు ఎవరి కుమారుడని అడగగా బాలుడు మా పెద్ద తండ్రి కాంతార విష్ణుడు, మా పెద్ద తల్లి పుణ్యవతి, మా తండ్రి విక్రమాదిత్యుడు, మా తల్లి భాగ్యవతి, మా పట్టణము ఉజ్జయిని మహంకాళి అనున్నది అని బయలుదేరి అని బదులు పలికాను. అది విని రాజు తన కుమారుడే అని నమ్మి వారిని కౌగిలించుకొని కొంత గడువు చింతించి మీరు ఎచటనున్నారని అడగగా నా చిన్నవాడు మేము దుర్వాస మహాముని ఆశ్రమమును ఉన్నామని చెప్పాను. అది విని ఆ రాజు సంతోషించి సర్వసన్నాహములతో నా ఆశ్రమమునకు పోయి గుర్రము దిగి దుర్వాస మహాముని దర్శించి సాష్టాంగ ప్రణామం చేయగా ఆ మహర్షి రాజును కూర్చుండజేసి కుశలం అడిగి పరిచారక సహితుడకు రాజును భోజనం పెట్టించి కర్పూర సహితంబకు తాంబూలమునకిచ్చి రాజుగాంచి శ్రీ భాగ్యవతి కేదారేశ్వర వ్రతం ఉల్లంఘనం చేసినందున ఇట్టి అవస్థ ఘటించాను, ఆ నోము నోమించమని చెప్పాను. అది విని రాజు సంతోషించి ఆ మహర్షికి నమస్కరించి ఆ ఋషి దీవెన పరిచి ఆయన వద్ద సెలవు గైకొని భార్యాపుత్ర సహితుండయి వెడలి కాంచీ పట్టణమునకు రాగా కాంతార విష్ణువుని ఎదుర్కొని తన గృహమునకు తీసుకుపోయి భోజనాది చేయించగా సంతోషించి అతడి నుంచి వెడలి తన పట్టణమును సకల సన్నాహములతో ప్రవేశించారు. ఆ పట్టణము జనులందరూ సంతోషించి మంగళహారతులు తెచ్చిరి. ఆ రాజు వారడ మన్నించి తన గృహములో ప్రవేశించి సుఖముగా ఉండెను. అటు తర్వాత గోదాన, అన్నదాన, గజదాన, అశ్వదాన, భూదాన, హర్యాణ్యదాన
వస్త్రదానములో చేసి సకల సామ్రాజ్య పదవితో సుఖముగా రాజ్యమేలుచుండెను. ఈ కలియుగమునందు కన్యలు నోమితే కళ్యాణమగును, గుట్రాలు నోమితే కూతులు కలుగును, కుమారులు కలుగును, వితంతులు నోమితే భాగ్యము కలుగును. ఎవరెవరు ఏ ఏ కోరికల దలిచి నోమితే ఆయా కోరికల నెల పొందుతురు. ఈ నోము నోమితే భోగమోక్షములు కలుగును. ఈ వ్రతము ప్రతి సంవత్సరము తప్పకుండా ఎవరు నోమినను ధన గనక వస్త్రవాహనములు కలిగి పుత్రపౌత్రాభివృద్ధి కలిగి వర్ధిల్లుదురు. తుదకు స్వర్గము లభించును. ఈ కేదారేశ్వరుని పేరున గుడులు, వనములు, తాటకములు, నూతులు, ధన నిక్షేపములు, అగ్రహారములు నిర్మించిన వారలు సకల సుఖ సౌఖ్యములు అనుభవించురు. ఈ క్రమమున వ్రతము తప్పకుండా స్వర్గప్రాప్తి పొందుదురు. వ్రతము తప్పిన, భక్తి తప్పిన ఫలము తప్పదు. ఈ నోము ఎవరు నోమినను, ఈ కథ ఎవరు రాసినను చదివినను ఆయురారోగ్యములు కలిగి, అష్టైశ్వర్యములు కలిగి, ధన కనక వస్తువాహనములు కలిగి, పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఆచంద్ర తార్కమున వర్ధిల్లుదురు. అయిపోయింది. కథ సమాప్తం.